గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. మనం ఈరోజు శని భగవానుడితో అనుసంధానమై మనం ధ్యానం చేద్దాము. క్లోజ్ యువర్ ఐస్, క్లాస్ప్ యువర్ ఫింగర్స్, క్రాస్ యువర్ లెగ్స్. 3 దీర్ఘమైన శ్వాసలు తీసుకుందాం. కాంతిని శ్వాసిద్దాము. కాంతి మనందరిలో లీనమవుతూ మనలో ఉన్న అన్ని మలినాలను రూప పరివర్తన కావించి నిశ్వాస ద్వారా కాంతి రూపంలో బయటికి వెదజల్లుతూ ఉన్నట్టు భావన చేస్తూ 3 దీర్ఘమైన శ్వాసలు తీసుకుందాము. ఇప్పుడు అందరం సోల్ మంత్రం చెప్పుకుందాం. బిగ్గరగా చెప్పండి. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక ప్రేమను, నేను దైవిక సంకల్పాన్ని, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూపకల్పనను. ఈ ఆత్మానుభవ స్థితిలో మన యొక్క పర్సనల్ టీంని యాక్టివేట్ చేసుకుందాము. దాని కొరకు మనం కమాండ్స్ చెప్పుకుందాం. కమాండ్ 1221, కమాండ్ 1221, కమాండ్ 1221. మన యొక్క ఎమోషనల్ వెల్బీయింగ్ కొరకు కమాండ్ చెప్పుకుందాం. కమాండ్ 771, కమాండ్ 771, కమాండ్ 771. మనమందరం ఒక సర్కిల్లో కూర్చొని ఉన్నాం. మనందరి సోల్ స్టార్ చక్రాస్ ద్వారా మనం కాంతితో అనుసంధానీకరింపబడ్డాం. హృదయపూర్వకమైనటువంటి భక్తి భావంతో పరమ గురువులైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారిని, అలాగే జగద్గురువులైనటువంటి మైత్రేయ మహామునిని, శ్రీ ఆంజనేయ స్వామిని, అలాగే మాస్టర్ చైతన్యానికి ప్రతీకగా నిలిచినటువంటి మూల చైతన్య స్వరూపం అనేటువంటి మాస్టర్ సివివి గారిని, మన యొక్క గార్డియన్ ఏంజల్స్ని, ఆర్క్ ఏంజల్స్ని హృదయపూర్వకమైనటువంటి భక్తి భావంతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వారందరూ ఒక మండలాగా ఏర్పడి మనల్ని అందరినీ బ్లెస్ చేస్తూ ఉన్నట్టు గమనించండి. ఈ పరమ గురువుల యొక్క సమక్షంలో మన యొక్క ఆత్మస్థితిలో హృదయపూర్వకమైనటువంటి భక్తి భావంతో, ఆత్మ భావనతో స్తోత్రం చేస్తూ శని గ్రహాధిపతి అయినటువంటి శని భగవానుని మనం ఆహ్వానించుకుందాం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. మనందరి సోల్ స్టార్ చక్రాస్ ద్వారా ఇండివిజువల్గా సాటర్న్ ప్లానెట్ యొక్క కాన్షియస్ తో కనెక్ట్ అవుతూ ఉన్నట్టు గమనించండి. శనిలోక వాసులందరినీ కూడా ఆహ్వానించుకుందాం. శని గ్రహాల్లో ఉన్నటువంటి నివాసిస్తున్నటువంటి హయ్యర్ డైమెన్షనల్ బీయింగ్స్ అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. అలాగే శని గ్రహానికి అధిదేవత అయినటువంటి ప్రజాపతిని ఆహ్వానించుకుందాం. అలాగే శని గ్రహానికి ప్రతిథి దేవత అయినటువంటి యమధర్మరాజుల వారిని కూడా ఆహ్వానించుకుందాం. మనందరి సోల్ స్టార్ చక్రాస్ ద్వారా ఇండివిజువల్గా
అధిదేవత అయినటువంటి ప్రజాపతుల వారికి, ప్రత్యధి దేవత అయినటువంటి అమరధర్మరాజుల వారికి కూడా కనెక్ట్ అవుతున్నట్టు గమనించండి. ముఖ్యంగా మన యొక్క సోల్ స్టార్ చక్ర ద్వారా శని భగవానుడి యొక్క ఆత్మ చైతన్యానికి మన సోల్ స్టార్ చక్ర ద్వారా కనెక్ట్ అవుతున్నట్టు గమనించండి. సర్కిల్లో కూర్చొని కాంతితో అనుసంధానీకరింపబడినటువంటి మనం అందరం కూడా బ్లూ సఫైర్ ఇంద్రనీల వర్ణం కలిగినటువంటి ఆస్ట్రల్ క్రిస్టల్ పిరమిడ్ యొక్క కింగ్స్ ఛాంబర్ లో కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నట్టు గమనించండి. అలాగే మనందరి మణిపూరక చక్రం పైన, అంటే మన యొక్క నాభి స్థానం పైన, బొడ్డు స్థానం పైన జమ్మి వృక్షపు ఆకులతో మరియు నల్ల నువ్వులతో కలిపి తయారు చేయబడినటువంటి ఆస్ట్రల్ క్రిస్టల్ పిరమిడ్ మన అందరి నాభి స్థానం పైన ఏర్పడుతూ ఉన్నట్టు గమనించండి. మన యొక్క మణిపూరక చక్రం పైన ఏర్పడుతున్నట్టు గమనించండి. ఈ యొక్క నల్ల నువ్వుల యొక్క ఎనర్జీస్, అలాగే జమ్మి వృక్షం యొక్క ఎనర్జీస్ విస్తృతంగా మన మణిపూరక చక్రంలోకి వ్యాపిస్తూ ఉన్నట్టు గమనించండి. ఆ చైతన్యం మన యొక్క గర్భ సంబంధమైనటువంటి అన్ని వ్యాధులను, నాన్ సర్వింగ్ అండ్ నెగిటివ్ ఎథరిక్ కనెక్షన్స్ గత జన్మల నుంచి ఈ జన్మలో ఈ క్షణం వరకు ఈ చరాచర జగత్తుతో ఎన్ని జన్మలుగా మనం భూమి మీద జన్మలు తీసుకున్న పర్యంతం ఏర్పడి ఉన్నటువంటి అటువంటి కనెక్షన్స్ అన్నిటినీ కూడా అవి మన యొక్క మణిపూరక చక్రం నుంచి, మన యొక్క అన్ని శరీరాల నుంచి, పంచకోశాల నుంచి విడుదల చేస్తూ ఉన్నట్టు గమనించండి. శని భగవానుడి యొక్క ఆయుధంతో వారు ఆ కనెక్షన్స్ అన్నిటిని కూడా కట్ చేస్తూ ఉన్నట్టు గమనించండి. గత జన్మల నుంచి ఈ జన్మలో ఈ క్షణం వరకు మణిపూరక చక్రం వలన, మణిపూరక చక్రంతో జన్మల పర్యంతం ఈ చరాచర జగత్తుతో ఏర్పడినటువంటి నాన్ సర్వింగ్ అండ్ నెగిటివ్ ఎథరిక్ కనెక్షన్స్ అన్నింటినీ కూడా వారు తెగ నరుకుతూ ఉన్నారు. మనం ఆ కనెక్షన్స్ నుంచి విడుదల చేయబడుతూ ఉన్నాం. అలా రిలీజ్ చేయబడినటువంటి ఆ ఎనర్జీస్ అన్ని కూడా అల్సియాన్ అగ్నిక్షేత్రంలోకి పంపించబడుతూ ఉన్నాయి. అవన్నీ అక్కడ దగ్ధమై దివ్యమైనటువంటి కాంతిగా మారి మూల చైతన్యంలోకి ప్రసారం అవుతూ ఉన్నట్టు గమనించండి మాస్టర్స్. అక్కడ కాస్మిక్ ఎనర్జీగా రూప పరివర్తన అవుతూ ఉన్నట్టు గమనించండి. ఈ యొక్క ఎనర్జీస్, జమ్మి వృక్షము ఆకుల యొక్క ఎనర్జీసు మరియు నల్ల నువ్వుల యొక్క ఎనర్జీసు మన మణిపూరక చక్రంతో అనుసంధానంలో ఉన్న అన్ని శారీరక వ్యవస్థలు, అవయవాలు, జీవ కణాలలోకి విస్తృతంగా వ్యాపించి వాటిని పూర్తిగా శుద్ధి చేసి హీల్ చేస్తూ ఉన్నట్టు గమనించండి. సెమీ సమయతే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్తాము, స్తోత్రం చేస్తాం. జమ్మి వృక్షం గురించి విజయదశమి రోజు సాయంత్రం మనం చేసేటువంటి స్తోత్రం జమ్మి వృక్షం గురించి ప్రదక్షిణ చేసి శత్రు నివారిణి అంటే ఇక్కడ మనం ఇప్పుడే చెప్పుకున్నాం, నాన్ సర్వింగ్ అండ్ నెగిటివ్ ఎథరిక్ కనెక్షన్స్ మనకు ఎవరితో ఏర్పడి ఉన్నా కానీ వాటి నుంచి మనల్ని విముక్తులు చేయటానికి
ఈ చైతన్యం, జమ్మి వృక్షం యొక్క చైతన్యం ఎంతగానో సహాయపడుతుందని గమనించండి. వీటి వల్లనే సంతానానికి తల్లిదండ్రులకు మధ్య వ్యతిరేకమైనటువంటి భావనలు ఏర్పడడం, మిస్అండర్స్టాండింగ్స్ రావటం, ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో, రిలేటివ్స్ మధ్యలో, ఫ్రెండ్స్ మధ్యలో, సొసైటీ, అలాగే వివిధ రకాలైనటువంటి ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు అనారోగ్యం పాలు కావటం, లేదంటే ఆ ప్రదేశంలో మనకు సరి అయినటువంటి సక్సెస్ రాకపోవటం, వివిధ రకాల జంతువులతో కానీ ఈ చరాచర జగత్తులో ఉన్న ప్రతి ఎంటిటీతో ఎటువంటి నాన్ సర్వింగ్ అండ్ నెగిటివ్ వ్యతిరేక కనెక్షన్స్ ఉన్నా వాటినన్నిటిని నిర్వీర్యం చేయగలిగినటువంటి శక్తి జమ్మి వృక్షానికి ఉంది. ఆ శత్రు భావం, ఆ విరోధ భావాన్ని నిర్వీర్యం చేయగలుగుతుంది. అలాగే నల్ల నువ్వులు మన యొక్క ఆయుష్ను పెంచుతాయని చెప్తారు. ఆయుష్ కారకుడు శని భగవానుడు అంటారు. దానికి ప్రతీకగానే నువ్వులు, నల్ల నువ్వులు చెప్పబడ్డాయి. దాన్ని స్వీకరిస్తూ ఉంటే మన యొక్క ఆయుష్ ప్రమాణం అనేది పెరుగుతూ ఉంటుంది. ఏజ్ రివర్సల్ అనేది జరుగుతుంది. చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. ఈ కాంతి, ఈ నల్ల నువ్వుల యొక్క చైతన్యం నాభి చక్రం నుంచి దిగువ చక్రాలకి, ఎగువ చక్రాలకి వ్యాపిస్తూ ఉన్నట్టు గమనించండి. సెంట్రల్ ఛానల్లో ఎగువ చక్రాలతో అనుసంధానంలో ఉన్న అన్ని శారీరక వ్యవస్థలు, అవయవాలు, జీవకణాలు, ముఖ్యంగా నాడీ మండలంలోని 2,72,000 నాడులలోనికి, నరాల వ్యవస్థలోనికి, కండరాల వ్యవస్థలోనికి విస్తృతంగా వ్యాపిస్తున్నట్టు గమనించండి. ఇదే రకంగా దిగువ చక్రాలైనటువంటి స్వాదిష్టాన, మూలాధార చక్రాల్లో కూడా విస్తృతంగా ఈ కాంతి, నల్ల నువ్వుల యొక్క చైతన్యం ప్రసారమవుతూ మన యొక్క దిగువ చక్రాలు, మన యొక్క పిక్కలు, తొడలు, వాటికి సంబంధించినటువంటి కండరాలు, మన యొక్క ఎముకలు, నరాలు పుష్టిని కలిగించడానికి కావలసినటువంటి పరివర్తన, దానికి అడ్డుపడుతున్నటువంటి వాటిలన్నిటినీ తొలగిస్తూ మనకు పరివర్తనం తీసుకొస్తూ ఉన్నట్టు గమనించండి. మన యొక్క బోన్స్ అన్ని కూడా పుష్టిని కలిగించడానికి కావలసినటువంటి పరివర్తన మనలో ఈ చైతన్యం వల్ల కలుగుతూ ఉన్నట్టు గమనించండి మాస్టర్స్. అలాగే పిప్పలాద మహర్షిని కూడా ఆహ్వానించుకుందాం. ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ వారిని ఆహ్వానించుకుందాం. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కూడా ఆహ్వానించుకుందాం. మన యొక్క సోల్ స్టార్ చక్రాస్ ద్వారా ఆ పరమ గురువు స్వరూపానికి మరియు మూల చైతన్య స్వరూపమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కాన్షియస్నెస్ తో కూడా మన సోల్ స్టార్ చక్ర ద్వారా కనెక్ట్ అవుతున్నట్టు గమనించండి. శని భగవానుడి యొక్క అభయహస్తం నుంచి మనలోనికి మన తల మీద ఉన్నటువంటి ఇంద్రనీలం పిరమిడ్, ఆస్ట్రల్ క్రిస్టల్ పిరమిడ్ ద్వారా మన సోల్ స్టార్ చక్రాలోకి గ్రే కలర్ కాంతి ప్రసారం అవుతూ ఉన్నట్టు గమనించండి. ఈ గ్రే కలర్ కాంతి it is having a metabolic relationship with our nervous system masters. మన యొక్క నరాల వ్యవస్థ, ముఖ్యంగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అటానమస్ నర్వస్ సిస్టమ్, నర్వ్స్ వీక్నెస్ కావచ్చు, నరాల్లో సరైన కండక్షన్ జరగకపోవటం కావచ్చు, ఈ నరాల వ్యవస్థనంతా కూడా ఈ కాంతి యొక్క ప్రసారం వలన అవన్నీ కూడా పూర్తిగా శుద్ధి చేయబడి, హీల్ చేయబడి పటిష్టమైన స్థితికి వస్తూ ఉన్నట్టు గమనించండి.
మనలో ఉన్నటువంటి నరాల వ్యవస్థ అంతా కూడా పరిపూర్ణంగా యాక్టివ్ స్టేట్లోకి వస్తున్నట్టు గమనించండి. ఏమైనా బాడీ పెయిన్స్ ఉంటే ప్రాసెస్ అత్యంత మృదువుగా జరగాలని కోరుకుందాం మాస్టర్స్. జమ్మి వృక్షం యొక్క ఎనర్జీస్ మరియు నల్ల నువ్వుల యొక్క చైతన్యం గర్భకోశ వ్యాధులు ఏవైనా స్త్రీలలో ఉంటే వాటిలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి రిపేర్ చేసి హీల్ చేస్తూ ఉన్నట్టు గమనించండి. ఈ గ్రే కలర్ కాంతి తల నుంచి కాలిగోటి వరకు అన్ని శారీరక వ్యవస్థలు, జీవకణాల్లో ఉన్న జన్యువుల వరకు విస్తరిస్తూ ఎనర్జీ బ్లాక్స్, నెగిటివ్ ఎనర్జీస్ కు సంబంధించినటువంటి ప్యాటర్న్స్ ఏ రూపంలో ఉన్నా వాటిని అన్నిటినీ బయటకు రిలీజ్ చేస్తూ అల్షేన్ అగ్నిక్షేత్రంలో దగ్ధం చేసి కాంతిగా మార్చి మూల చైతన్యంలోకి పంపించేస్తున్నట్టు గమనించండి. ప్రాసెస్ అత్యంత మృదువుగా జరగాలని కోరుకుందాం. మన ఎరుకలో లేని విధంగా పరివర్తన తీసుకురావడాలని కోరుకుందాం. అత్యంత మృదువుగా ఈ ప్రాసెస్ మనలో జరుగుతుంది గమనించండి మాస్టర్స్. గ్రే కలర్ కాంతి మన సోల్ స్టార్ చక్ర ద్వారా మనలోకి యాంకర్ అవుతూ మన సహస్రారం, ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, మణిపూరక, స్వాదిష్టాన, మూలాధార చక్రాలలోకి ప్రసారం అవుతూ మన పాదాల కింద ఉన్నటువంటి ఎర్త్ స్టార్ చక్ర ద్వారా భూమి మధ్య భాగంలోనికి ప్రసారం అవుతున్నట్టు గమనించండి. మనలో తీసుకురాబడినటువంటి ప్రతి మార్పు కూడా భూమాతలో తీసుకురాబడాలని, ఈ కాంతి ద్వారా తీసుకురాబడాలని మనం సత్సంకల్పం చేస్తూ ఉన్నాం. భూమాత యొక్క అసెన్షనే ఈ చరాచర జగత్తు యొక్క అసెన్షన్, అంటే మన యొక్క అసెన్షన్. మనలో కలిగేటువంటి ప్రతి పరివర్తన భూమాతలో కూడా కలుగుతుంది. భూమాత యొక్క కాన్షియస్నెస్, మన యొక్క కాన్షియస్నెస్ ఒకటే. మనం అనుసంధానమై ఉన్నాం. అదే మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అనేసి చెప్తాం. భూతత్వం కలిగినటువంటి శరీరాలు మనవి. మన యొక్క చైతన్యం ఎదగాల అంటే భూమాత యొక్క చైతన్యం కూడా ఎదగాలి. అందుకే నిరంతరం కాంతిని యాంకర్ చేస్తూ ఉంటే మనలో క్లెన్సింగ్ జరగడమే కాకుండా, మనలో ఆధ్యాత్మిక పరిణితి కలగడమే కాకుండా, భూమాతకు కూడా మనం ఆ ప్రాసెస్లో, భూమాత యొక్క అసెన్షన్లో మనము భాగస్వాములు అవుతున్నామని మనం గొప్పగా చెప్పుకోవటానికి కూడా మనకు అవకాశం ఏర్పడుతుంది. భూమి యొక్క అసెన్షన్లో మనము భాగస్వాములు అవుతాం. యమధర్మరాజు వారి యొక్క అభయహస్తం నుంచి అపమృత్యు దోషాలు, అవాంతరాలు, అనారోగ్యాలకు కారణమవుతున్న అన్ని కార్యకారణాలు, పాప బుద్ధి, పాప భీతి కారణమవుతున్నటువంటి అన్ని ప్రవృత్తులను నిర్వీర్యం చేసేటువంటి చైతన్యం మనలోకి ప్రసారం అవుతుంది. ధర్మబద్ధమైనటువంటి జీవితం గడపడానికి, ధర్మబద్ధమైనటువంటి ప్రవృత్తి, వివేకం మనలో జాగృతం అవడానికి కావలసినటువంటి పరిణితిని వారి యొక్క చైతన్యం మనలో తీసుకొస్తున్నట్టు గమనించండి మాస్టర్స్. అపమృత్యు దోషాలు, అనారోగ్యాలకు కారణమవుతున్న, పాప ప్రవృత్తికి కారణమవుతున్న అన్ని కార్యకారణాలను వారు తొలగిస్తూ ఉన్నారు. అవన్నీ అల్సియన్ అగ్నిక్షేత్రంలో దగ్ధమై దివ్యమైన కాంతిగా మారి మూల చైతన్యంలోకి పంపించి వేయబడుతున్నాయి. మన యొక్క పితృదేవతల యొక్క శాపాలు కావచ్చు, యాన్సెస్ట్రల్ కర్మలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అన్ని దోషాలను, వాటికి సంబంధించినటువంటి అన్ని ప్యాటర్న్స్ ను మన యొక్క జన్యువుల
మూలాల నుంచి వారు తొలగిస్తూ అల్సియన్ అగ్నిక్షేత్రంలో దగ్ధం చేసి కాస్మిక్ ఎనర్జీగా మార్చి వేస్తున్నట్టు గమనించండి. We are devoid of all family karmas. We are devoid of all the birthplaces, karmas of all birthplaces. మనం నివసిస్తున్నటువంటి దేశం యొక్క కర్మల నుంచి కూడా వారు మనల్ని విముక్తులు చేస్తున్నట్టు గమనించండి. మన తల్లిదండ్రులు కావచ్చు, మన పూర్వీకులు కావచ్చు, మన పితృదేవతలు కావచ్చు, మనం జన్మించిన స్థలాలు కావచ్చు, మనం జీవనం చేస్తున్నటువంటి స్థలం కావచ్చు, మన యొక్క దేశం, మన రాష్ట్రం, మన ఊరు, వాటికి సంబంధించినటువంటి కర్మలన్నింటినీ నుంచి కూడా మనల్ని వారు విముక్తులు చేస్తున్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. కృతజ్ఞత పూర్వకంగా మరొకసారి నమస్కరించుకుందాం. ఈ ప్రాసెస్ అంతా పరమ గురువుల యొక్క ఆధ్వర్యంలో, పిపలాదేవ మహర్షి యొక్క ఆధ్వర్యంలో, అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో, ఆంజనేయ స్వామి యొక్క పర్యవేక్షణలో జరుగుతున్నట్టు గమనించండి. ఈ గ్రే కలర్ కాంతి మన పంచకోశాలని, మన యొక్క 14 మెరిడియన్ ఛానల్స్ ని, మన తలలో ఉన్నటువంటి 32 బార్ పాయింట్స్ ని, భౌతిక, ప్లాస్మా, ఎథరిక్, ఆస్ట్రల్ మరియు నిమ్న మానసిక శరీరాలైనటువంటి మన ఆరాని పరిపూర్ణంగా శుద్ధి చేసి, వాటిల్లో ఉన్నటువంటి డ్యామేజెస్ అన్నిటిని కూడా రిపేర్ చేసి హీల్ చేస్తూ ఉన్నట్టు గమనించండి. మన వలన మన కింది స్థాయిలో పనిచేసిన వాళ్ళను, లేదా తక్కువ ఆర్థిక స్థితిని కలిగిన వాళ్ళను, మన వలన వారికి కలిగినటువంటి అన్ని అసౌకర్యాలకు, మనస, వాచ, కర్మణ, మన వలన ఎవరికైనా కటువైన మాటల ద్వారా, మన యొక్క చేష్టల ద్వారా ఏర్పడినటువంటి అన్ని అసౌకర్యాలకు శని భగవానుడి సాక్షిగా వారి ఆత్మలందరినీ మనం ఇక్కడికి ఆహ్వానించుకొని వారికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుదాం. మాస్టర్స్, శని భగవానుడి సాక్షిగా హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాప భావంతో మేము క్షమాపణలు కోరుతున్నాము. అజ్ఞానంతో, కర్మవశానో, విధివశానో మేము మీకు కలిగించినటువంటి అసౌకర్యాలకి అన్నింటికీ కూడా చింతిస్తూ పశ్చాత్తాప బుద్ధితో మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నాము. మీరు కూడా మేము మిమ్మల్ని కూడా క్షమిస్తున్నాము. మీరు ఎరుకతో ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకొని మమ్మల్ని కర్మ విముక్తులు చేసి మీరు కూడా ఈ కర్మల నుంచి విముక్తులు కావాలని మేము శని భగవానుడి యొక్క సాక్షిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. వారందరూ కూడా సంతోషంగా, ఆత్మలన్నీ కూడా గత జన్మల నుంచి ఈ జన్మలో ఈ క్షణం వరకు ఇటువంటి పొరపాట్లు మన ద్వారా జరగడం వలన అసౌకర్యానికి గురైనటువంటి అన్ని ఆత్మలు వచ్చి మన చుట్టూ కూర్చుని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారికి అవకాశం ఇచ్చినందుకు వారు కూడా ఆనందంగా, సుఖ సంతోషాలతో, జ్ఞానంతో బ్రతకాలని మనం వారికి ఆశీర్వదిస్తున్నట్టు గమనించండి. ఇంటర్న్ వాళ్ళు కూడా అత్యంత ఆనందభరితమైనటువంటి మనసుతో మనల్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు. కర్మ విముక్తులు అయ్యారు మీరు అని వారు మనల్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు. మనందరితో కూర్చొని వారు కూడా ధ్యానం చేస్తున్నట్టు గమనించండి. పూర్తి ఎరుకతో ధ్యానం చేద్దాం మాస్టర్స్. కోణస్థః పింగళో బభ్రుః, కోణస్థః పింగళో బభ్రుః, కృష్ణో రౌద్రోంతకో యమః, కృష్ణో రౌద్రోంతకో యమః, సౌరిశనైశ్చరో మందః, సౌరిశనైశ్చరో మందః, పిప్పలాదేన సంస్తుతః, పిప్పలాదేన సంస్తుతః,
नमस्ते कोणसंस्थाय नमस्ते कोणसंस्थाय पिङ्गळाय नमोऽस्तुते पिङ्गळाय नमोऽस्तुते नमस्ते बभ्रुरूपाय नमस्ते बभ्रुरूपाय कृष्णाय च नमोऽस्तुते कृष्णाय च नमोऽस्तुते नमस्ते रौद्रदेहाय नमस्ते रौद्रदेहाय नमस्ते चान्तकाय च नमस्ते शान्तकाय च नमस्ते यमसंज्ञाय नमस्ते यमसंज्ञाय नमस्ते सौरगे विभो नमस्ते सौरये विभो नमस्ते मन्दसंज्ञाय नमस्ते मन्दसंज्ञाय शनैश्चर नमोऽस्तु ते शनैश्चर नमोऽस्तु ते प्रसीद मम देवेश प्रसीद मम देवेश दीनस्य प्रणतस्य च दीनस्य प्रणतस्य च कोणस्थः पिङ्गळो बभ्रुः कोणस्थः पिङ्गळो बभ्रुः कृष्णो रौद्रोऽन्तको यमः कृष्णो रौद्रोऽन्तको यमः सौरिशनैश्चरो मन्दः सौरिशनैश्चरो मन्दः पिप्पलादेन संस्तुतः पिप्पलादेन संस्तुतः नमस्ते कोणसंस्थाय नमस्ते कोणसंस्थाय पिङ्गळाय नमोऽस्तु ते पिङ्गळाय नमोऽस्तु ते नमस्ते बभ्रुरूपाय नमस्ते बभ्रुरूपाय कृष्णाय च नमोऽस्तु ते कृष्णाय च नमोऽस्तु ते नमस्ते रौद्रदेहाय नमस्ते रौद्रदेहाय नमस्ते चान्तकाय च नमस्ते शान्तकाय च नमस्ते यमसंज्ञाय नमस्ते यमसंज्ञाय नमस्ते सौरगे विभो नमस्ते सौरये विभो नमस्ते मन्दसंज्ञाय नमस्ते मन्दसंज्ञाय शनैश्चर नमोऽस्तु ते शनैश्चर नमोऽस्तु ते प्रसीद मम देवेश प्रसीद मम देवेश दीनस्य प्रणतस्य च दीनस्य प्रणतस्य च कोणस्थः पिङ्गळो बभ्रुः कोणस्थः पिङ्गळो बभ्रुः कृष्णो रौद्रोऽन्तको यमः कृष्णो रौद्रोऽन्तको यमः सौरिशनैश्चरो मन्दः सौरिशनैश्चरो मन्दः
पिप्पलादेन संस्तुतः पिप्पलादेन संस्तुतः नमस्ते कोणसंस्थाय नमस्ते कोणसंस्थाय पिङ्गळाय नमोऽस्तुते पिङ्गळाय नमोऽस्तुते नमस्ते बभ्रुरूपाय नमस्ते बभ्रुरूपाय कृष्णाय च नमोऽस्तुते कृष्णाय च नमोऽस्तुते नमस्ते रौद्रदेहाय नमस्ते रौद्रदेहाय नमस्ते चान्तकाय च नमस्ते शान्तकाय च नमस्ते यमसंज्ञाय नमस्ते यमसंज्ञाय नमस्ते सौरगे विभो नमस्ते सौरये विभो नमस्ते मन्दसंज्ञाय नमस्ते मन्दसंज्ञाय शनैश्चर नमोऽस्तु ते शनैश्चर नमोऽस्तु ते प्रसीद मम देवेश प्रसीद मम देवेश दीनस्य प्रणतस्य च दीनस्य प्रणतस्य च ఓకే మాస్టర్స్, పూర్తి ఎరుకలేకి రండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి, ఆంజనేయ స్వామికి, అలాగే పిప్పలాదేవ మహర్షికి, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారికి, గ్రహాది దేవత అయినటువంటి శనేశ్వర స్వామికి, అధిదేవత అయినటువంటి ప్రజాపతుల వారికి, ప్రత్యధి దేవత అయినటువంటి యమధర్మరాజుల వారికి, అలాగే శనిలోక వాసులందరికీ మన ఆహ్వానం మీద ఏతించినటువంటి, మనల్ని కర్మ విముక్తులు చేయటానికి వచ్చినటువంటి గత జన్మల నుంచి ఈ జన్మలో ఈ క్షణం వరకు మనతో కర్మానుబంధం పెట్టుకున్నటువంటి, మన చేసినటువంటి సరికాని పనుల వల్ల వచ్చినటువంటి ఆత్మలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు తెలియజేసుకుంటూ వారందరి నుంచి సెలవు తీసుకుందాము. మన యొక్క ఆర్కేంజల్స్ కి, గార్డియన్ ఏంజల్స్ కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. పరమ గురువు మండలిని మనం ఆహ్వానించుకున్నాం. వారందరికీ కూడా మరొక్కసారి మన యొక్క శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేసుకుంటూ, వారందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారందరి నుంచి కూడా సెలవు తీసుకుందాం. కమాండ్ పిబి స్టార్డస్ట్, కమాండ్ పిబి స్టార్డస్ట్, కమాండ్ పిబి స్టార్డస్ట్, కమాండ్ ఆర్సిబి స్టార్డస్ట్, కమాండ్ ఆర్సిబి స్టార్డస్ట్, కమాండ్ ఆర్సిబి స్టార్డస్ట్. మనందరి భౌతిక, ప్లాస్మా, ఎథరిక్, ఆస్ట్రల్ మరియు నిమ్న మానసిక శరీరాల చుట్టూ సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ ఏర్పడినట్టు గమనించండి మాస్టర్స్. మనందరి శరీరాల చుట్టూ ఆర్కేంజల్ మైకెల్ తన యొక్క బ్లూ కలర్ క్లాన్ ని మన యొక్క సంరక్షణ కొరకు ఏర్పరుస్తూ ఉన్నారు. మనందరి శరీరాల చుట్టూ మదర్ ఐసిస్ యొక్క పింక్ ప్రొటెక్షన్ ఏర్పడుతూ ఉన్నది. మనందరి తలల పైన, ఇంటి పైన, భూగోళం పైన ఇంద్రధనస్సు వర్ణం కలిగినటువంటి కాంతి ప్రసారం అవుతున్నట్టు గమనించండి. నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్.
5 సెకండ్ల తర్వాత కళ్ళు తెరిచి మీ అరచేతులు మాత్రమే చూడండి, పక్కన ఎక్కడ చూడకండి. ఎక్కువ ఎనర్జీస్ కనుక మీరు ఫీల్ అయితే మెడిటేషన్ అయిన తర్వాత శవాసనలో ఫ్లోర్ మీద ఓపెన్ గా పడుకునేసేయండి. కొద్దిగా గోరువెచ్చని నీరు తాగండి. చల్లటి గాలి వీస్తున్న ప్రదేశంలో కొంత సమయం గడపండి. లేదంటే ఫైనల్ గా బ్యాలెన్సింగ్ మెడిటేషన్ మనం నిన్న చేశాం కదా, అదొకసారి చేసుకొని కూడా మీరు రిలాక్స్ కావచ్చు. ఓకే మాస్టర్స్, 5 4 3 2 1 0. నెమ్మదిగా కళ్ళు తెరిచి మీ అరచేతులు మాత్రమే చూడండి, పక్కనెక్కడ చూడకండి. డోంట్ లూస్ యువర్ ఎనర్జీస్ మాస్టర్స్. మీ అరచేతులు మాత్రమే చూడండి, పక్కనెక్కడ చూడకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మాస్టర్స్. గుడ్ నైట్.